నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, మే నెలలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ నెలలోనే గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది. మరి ఈ నెల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? కుంభరాశి ఒక రకంగా ఈ రాశికి తగ్గట్టే వీరి మే నెల జీవితం మొత్తం కూడా ఉంటుంది. అంటే కుంభరాశి నిండుగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎంత నిండుగా అంటే తలకొట్టి పోస్తుంటాం మనం. ఏదన్నా అంటే దాంట్లో ఏదైనా పదార్థం కానీ ఏదైనా నింపితే పైన ఇట్లా తల కొడతారు. అట్లా కూడా కాదు, ఇట్లా పూర్తిగా కుంభంగా అంత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అసలు ఈ రాశి వారికి ఎంత బాగుండాలి అంటారో, వీళ్ళు ఎట్లా ఊహించారో అంత బాగుంటుందనే చెప్పుకోవచ్చు. వీళ్ళకి మైనస్ పాయింట్లు చిన్న చిన్నవి కనపడుతున్న బద్ధకం లాంటివి కొంత కనపడుతూ ఉంటాయి. అది ఒకటి చిన్న మైనస్ తప్ప వీళ్ళకి ఏం లేదు. అసలు వీళ్ళ గురించి ఒక రకంగా చెప్పేదే లేదు. ఇంకా ఆ బద్ధకం ఒక్కటే చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పాలి అంటే, తప్ప ఏం లేదు. అంత బాగుంటుంది. అన్ని రంగాల వారికి, చిన్న చిన్న చేతి వృత్తులు చేసేటువంటి వారు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఉద్యోగాల వారికి ప్రమోషన్స్ బాగా కనపడుతూ ఉన్నాయి. ఓ రకంగా చెప్పండి. ఈ ప్రమోషన్స్తో కూడుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కొంత భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ కొత్త స్థలానికి వెళ్తూ ఉన్నాము, అక్కడ పరిస్థితి ఏంటో దాని గురించి ఎంక్వైరీలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి భయపడుతూ ఉంటారు. ఎక్కడా భయపడవలసిన పని లేదు. చక్కగా వీళ్ళకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి ప్రమోషన్స్తో పాటుగా. అంత బాగుంటుంది ఉద్యోగ రంగం వారికి వస్తే. వ్యాపార రంగం వారికి వస్తే వ్యాపారంలో వీళ్ళు చాలా చాకచక్యాన్ని వ్యవహరించి చేస్తూ ఉంటారు. రూపాయి అమ్మే దగ్గర 2 రూపాయలకు అమ్ముతారు అవసరమైతే. అంత బాగా అంటే జనాన్ని ఆకట్టుకునే శక్తి వీళ్ళకి అంత బాగుంటుంది. ఉంటుందేమో, నిజంగానే ఉంటుందేమో, అంత రేటు లేకుండా ఎట్టుంటుంది అనే భ్రమలో పడేసి అమ్మేస్తారు. అంత చకచక్యంగా వ్యాపారం చేయగలరు. ఈ విధమైనటువంటి పరిస్థితి వ్యాపార రంగం వరకు. రాజకీయ రంగంలోకి వచ్చేస్తే ఎట్లా ఉంటుందంటే, అన్ని రంగాల వాళ్ళల్లో ఈ రాజకీయంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో వాళ్ళు అంటే చిన్న చిన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే గ్రామ పంచాయతీ ఆ స్థాయి కింద నుంచి లెక్కేస్తే ఇట్లా రాష్ట్రపతి వరకు చూసుకుంటే వీళ్ళకి మంచి పేరే తప్ప చెడు పేరు రాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బద్ధకం ఒక్కటే ఈ రంగం వారిని కూడా కుంగదీస్తూ ఉంటుంది. అదొక్కటి కనుక బంద్ చేసుకోగలిగితే చాలు. వీళ్ళు అనుకున్న సమయానికి వెళ్ళలేరు ఈ రాజకీయంలో ఉన్నటువంటి వారు. అది వీళ్ళకి మైనస్ పాయింట్ కనపడుతూ ఉంటుంది. మళ్ళీ రాజకీయ రంగం వరకు కనుక చూసుకుంటే ఎలాంటి వ్యాపారాలు వీళ్ళు బాగా కలిసి వస్తాయి గురుగారు? పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక పెట్టుబడి పెట్టాలంటే ఒక రకంగా చెప్పాలంటే చెప్పుల వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రంగం వారికి. అంతేకాకుండా ఏదైనా ఆయిల్, ఎటువంటి ఆయిల్ అయినా సరే, నువ్వుల నూనె లేదా మన ఇంట్లో కూరలు చేసుకునే నూనె, రిఫైండ్ ఆయిల్, ఇట్లా ఈ రంగం ఈ ఆయిల్ ఉన్నటువంటి వారికి కూడా కాస్త బాగుంటుంది. వీరితోటి ఏంటంటే ఆయిల్ చేసేటప్పుడు కొంత భయపడుతూ ఉంటారు. ఈ ఆయిల్ వ్యాపారం చేసుకునే సమయంలో ఆయిల్ కదా అని. కానీ ఎక్కడా కూడా భయపడవలసిన పని లేదు. చక్కగా ఆ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. చెప్పులు కూడా అంతే. చెప్పుల వ్యాపారం చేయాలన్నా భయపడతారు. అసలు అటువంటి భయాల్ని పక్కకు పెట్టి వ్యాపారాలు చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చక్కగా ఉంటుంది. ఈ భయాలు వీళ్ళని కుంగదీస్తూ ఉంటాయి. అంతేకాకుండా బద్ధకం ఒకటి వీళ్ళని పక్కకు నెడుతుంది. ఆ 2 బంద్ చేస్తే చాలు, వీళ్ళదే పై చెయ్యి. ఇక శుభకార్యాల పరిస్థితి మరి నెల శుభకార్యాలు నిజంగా చెప్పాలి అంటే వీళ్ళ చేతి మించి ఈ నెలలో 2-3 శుభకార్యాలైనా చేయగలరు. వాళ్ళ ఇంట్లోది ఒకటి లెక్క వేసుకున్నా బయట వీళ్ళని నమ్మి వీళ్ళ చేతి మించి జరిగే శుభకార్యాలు 2-3 అయినా చేస్తారు. అంత బాగుంటుంది శుభకార్యాలు. వీళ్ళు బాగా రాణింపు ఉంటుంది ఈ రాశిలో వాళ్ళకి. ఓకే. ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఆరోగ్యం అంటే అకాల భోజనం ఒకటి చేస్తుంటారు. తద్వారా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, కానీ అంత ఇబ్బంది పెట్టవు. బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. లేనటువంటి వాళ్ళు దానికి టచ్ అయ్యేది కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే అకాల భోజనం సమయానికి తినవలసిన సమయానికి తినకపోవడం వల్ల వీరికి ఈ ఇబ్బందులు దగ్గరికి బార్డర్లోకి వచ్చారు.
కాబట్టి అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. ఇక విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిరుద్యోగులకి వీళ్ళు అనుకున్న ఉద్యోగం రాదు అనేది కొంత కనపడుతూ ఉన్నప్పటికీ కూడాను ఏదో ఒక ఉద్యోగంలో వీళ్ళు సెటిల్ అవుతారు. సెటిల్ అయ్యి దాంట్లో పేరు తెచ్చుకోగలుగుతారు, తెచ్చుకొని ఉంటారు. వీళ్ళు కొంచెం ట్రై చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఈ మధ్యకాలంలో బాగా వేస్తూ ఉన్నారు, గవర్నమెంట్కి సంబంధించి పడుతూ ఉన్నాయి. అటువంటి కాస్త ట్రై చేయగలిగినటువంటి వారు ఉంటే ప్రశాంతంగా ట్రై చేయొచ్చు, మంచి ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకంగానే కనపడుతూ ఉంది. ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది? కొత్త అవకాశాలు రావాలి, లేదంటే కొంత నాకంటూ పేరు పలుకుబడి రావాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? అవకాశాలు వచ్చి చేజారిపోయేది కనపడుతుంది. వస్తాయి కానీ కొన్ని చేజారిపోతాయి, అక్కడ నిరుత్సాహపడతారు. కానీ దీన్ని మించింది ఇంకోటి వస్తుంది అని ఆలోచన పెట్టుకోరు. ఒకటి ఆ అవకాశాలని చేజార్చుకొని నిరుత్సాహపడకుండా కొత్తది ఖచ్చితంగా వస్తుందని దానికోసం ఎదురు చూసి దాన్ని లేదు ఇప్పుడు చేజారిన దాన్ని ఎట్లా దక్కించుకోవాలి అనేది కూడా ఆలోచించి కనుక ముందుకు వెళ్తే తప్పకుండా మళ్ళీ ఆ పోయింది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక వీరికి పేరు ప్రతిష్టలు అంటారా, వీడు కష్టపడే గుణం ఈ రాశి వాళ్ళకు ఉన్నది కాస్త. తద్వారా మంచి కష్టజీవిరా, మంచి స్థాయికి ఎప్పుడైనా వస్తాడు అని మన మీద మంచి అభిప్రాయాన్ని ప్రజలు కానీ, తన బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, చివరికి తన భార్యా పిల్లలైనా సరే మా నాన్న గ్రేట్, డౌట్ లేదు అనేది తెచ్చుకుంటారు. మా ఆయన సరే టైం బాగాలేక ఇట్లున్నా కానీ మా ఆయన ఒకప్పుడు మంచి కష్టపడ్డాడు, ఎప్పటికైనా మా ఆయన విజయాన్ని సాధిస్తాడు అని అటు భార్య దగ్గర నుంచి, ఒకవేళ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ దగ్గర నుంచి నా భార్యకి దానికి ఏం కాదు అనే అంత మంచి పేరు ఆ విధమైన భర్త నుంచి తను తెచ్చుకుంటారు. ఈ విధంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పేరు ప్రతిష్ట విషయంలో చుట్టుపక్కల వాళ్ళతో మంచి పేరే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు. పై అధికారుల దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా కింద వాళ్ళని గుర్తిస్తారు, వీళ్ళు మంచిగా పని చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి గుర్తించి వీళ్ళని కాస్త ప్రమోషన్ కానీ లేదు తన దగ్గర పర్మనెంట్గా ఉంచుకోవటానికి కానీ జీతాలు పెంచడానికి కానీ ఆదాయపరంగా ట్రై చేస్తారు. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? వీళ్ళు మంచి మంచి ఫలితాలు పొందాలి అంటే అమ్మవారి ఆరాధన చేయాలి. ప్రతి మంగళవారం అమ్మవారి ఆరాధన అందరం శుక్రవారం అనుకుంటాము, వీరు ఈ రాశివారు ముఖ్యంగా మంగళవారం నాడు అమ్మవారి ఆరాధన చాలా బాగా పనిచేస్తుంది. మంగళవారానికి జయవారం అనే ఒక పేరు ఉంది కాబట్టి అమ్మవారి పాదాలని ఆశ్రయిస్తే ఏదైనా అమ్మవారు, మనకి కులదేవత అమ్మవారు ఉంటారు, గ్రామదేవత అమ్మవారే ఉంటుంది, గ్రామదేవత ఖచ్చితంగా అమ్మవారే ఉంటుంది. అలా గ్రామదేవతని కానీ కులదేవత కానీ ఇష్టదేవత అమ్మవారు అంటే అమ్మవారు కానీ ఏ అమ్మవారైనా కావచ్చు. చక్కగా అమ్మవారిలో కూడా సీతాదేవి, దుర్గాదేవి ఇలా రకరకాల అమ్మవార్లు మనకు కనపడుతూ ఉన్నారు కదా, అట్లా ఏ అమ్మవారైనా సరే మళ్ళీ ఆ యొక్క అమ్మవారి పాదాలను ఆశ్రయించి నీవే దిక్కు అని చెప్పేసి ఆమెని త్రికరణ శుద్ధిగా నమ్మినట్లయితే ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళి అమ్మ హత్తుకొని ఆయన్ని అంటే ఈ రాశి వాళ్ళని ఆశీర్వదించేది కనబడుతూ ఉంది. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి
మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.